నందికొట్కూరు ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఇక్కడ వేదిక పైన అందరికీ కూడా ఆ కొనిదేల గ్రామంతో చాలా కనెక్టింగ్. ఒకప్పుడు నేను దాన్ని దత్తత తీసుకుంటానని చెప్పాను. నేను వస్తా ఖచ్చితంగా. నేను అక్కడ ఏం అవసరమైతే నా ట్రస్ట్ ద్వారా నిధులు మీకు ఒక 50 లక్షల రూపాయలు పనులు నేను చేసి పెడతాను. అలా కాకుండా మిగతా పథకాల ద్వారా ఏవైతే ఉన్నాయో అది కూడా నేను అధికారులు ఉన్నతాధికారులతో మాట్లాడి మీకు ఏవైతే అవసరమో మనకి కొనిదెల గ్రామంలో నాకు అలా చెప్పి అది ఒక్కటి ప్రత్యేకమైన కాదు, మన గ్రామాలన్నీ ప్రతిదీ పేరు పేరున నాకు చాలా చాలా ఇష్టం, నాకు అన్ని గౌరవిస్తాను. ప్రత్యేకించి ఆ రోజు అడిగారు కాబట్టి నాకు దాని మీద గౌరవంతో కొనిదెల గ్రామానికి నేను వచ్చి నేను మీకు ఏమేమి పనులు కావాలో గౌరవ శాసనసభ్యులు కూడా తెలియజేసి నేను ఆ పనులు చేసి నేను ఇప్పుడు ఆలూరుకి ఎలా వస్తాను ఒక రోజున, అలాగే కొనిదెల గ్రామాలకు కూడా వస్తాను. మన నియోజకవర్గం, మన కర్నూలు, ఉమ్మడి కర్నూలు జిల్లా అన్నీ కూడా ప్రత్యేకించి నేను పర్యటించి ఏ సమస్య రాబోయే కాలంలో పర్యటించి ప్రతి నియోజకవర్గం పర్యటిస్తాను. మీ దగ్గర నుంచి నేను మొన్న కూడా చెప్పాను, ఒక 2 నెలల క్రితం నేను ప్రతి జిల్లా పర్యటించాలనుకుంటా ఉన్నాను. క్యాంప్ అక్కడే పెట్టుకుంటాను. ఇట్లాంటి నా కోరిక ఏంటంటే ఇలాంటి చోట ఇలాంటి క్యాంప్ ఒకటి పెట్టి ఇలా ఒక టెంట్ వేసి నేను ఇక్కడే రాత్రుల పూట ఇక్కడే పడుకోని టెంట్లో ప్రతి జిల్లాలో 26 జిల్లాలో కనీసం 2-3 రోజులు పర్యటన ఉండేలాగా మన సమస్యల్ని ఏవైతే ఉన్నాయో సాధ్యమైనంత మేరకు పరిష్కరించి సాధ్యం కానివి ఎలా పరిష్కరించే దిశగా అడుగులు వేస్తామని తెలియజేసుకుని నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ, గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ శాసనసభ్యులకి, గౌరవ పార్లమెంట్ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై ఆంధ్ర, జై హింద్. ధన్యవాదాలు. దయచేసి అందరూ నిలబడాలి. జనగణమన గీతంతో సభ ముగుస్తుంది. జనగణమన ట్రూప్ వారు ఆ గీతాన్ని ఆలపిస్తారు. పవన్ కళ్యాణే కాదు, కొర్ర కొర్ర మీ సోలు వాడు కొమరం పనిలో